వచ్చిన మీ అందరికీ మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the righteous name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. The God has given one more opportunity to come over here, sing unto the God, glorify the name of the Lord Jesus Christ, especially the church of God's word. మరొకసారి దేవుని మందిరానికి రావడానికి, ఆయన సన్నిధిలో ఆయన పాటలు పాడే నామాన్ని మహింపరచడానికి, ఆయన నామాన్ని గర్భపరచ ఎక్సాల్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. అత్యమ్మ కలిగిన దేవుని యొక్క మాట విన్న భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మన దైనందిన జీవితం ద డేస్ ఆర్ గోయింగ్ ఆన్, ద వీక్స్ ఆర్ గోయింగ్ ఆన్, ద మంత్స్ ఆర్ గోయింగ్ ఆన్, ద ఇయర్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఎందుకంటే దినాలు గడుస్తున్నప్పుడు, వారాలు గడుస్తున్నప్పుడు, నెలలు గడుస్తున్నప్పుడు, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు, అందుకే దేని వాక్యంలో దుఃఖాన్ని మీరు ఉంటారు. చాప్టర్ 10 verses 11 అనుకుంటారు. యెహోవా కలుగురిసి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండును. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. మన బలం ఏంటంటే దేవుడే. జీసస్ అవర్ స్ట్రెంగ్త్, జీసస్ అవర్ నాలెడ్జ్, జీసస్ దేర్ ఎబిలిటీ. దేవుడే, ఆయనే మనకు బలము, ఆయనే మనకు శక్తి, ఆయనే మనకు ఆరోగ్యం, ఆయనే మనకు సమృద్ధి. ఒక మాట చెప్పాలంటే ఎవ్రీ డివైన్ మెంటల్ బ్లెస్సింగ్స్, ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదము, సకలమైన దీవులు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఎందుకంటే దినాలు భయంకరంగా ఉన్నాయి. ద క్రిటికల్ సిచ్యువేషన్స్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో దేశానికి కింద భయంకరమైన స్థితుల కింద మానవజాతి నడిపించబడుతుంది. కానీ దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుడు మనతో ఉన్నాడు, అని సన్నిధి మనతో ఉంది. ఎందుకంటే నేను విడువని ఎడబాయక వాగ్దానం చేశాను. ఐ వోంట్ లీవ్ యు, ఐ వోంట్ ఫర్సేక్ యు. ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూస్లీ మేనిఫెస్ట్ ఇన్ అవర్ లైఫ్. మన దైనందిన జీవితంలో ఆయన సన్నిధించి ఆయన ఆశీర్వాదంతో నడిపించే దేవుడు. సో దేవుడు వాక్యం గ్రంథం బైబిల్స్ ఈ కంట్రీ Deuteronomy, the book of Deuteronomy chapter 1 verses 21. ద్వితోపదేశ కాండము 1వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశముని నీకు అప్పగించెను. అప్పగించేదే. సో ఇట్స్ ఎ ఫెమిలియర్ ప్యాసేజ్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేకమైన ప్రాముఖ్యమైన వచనాలు ఒక ప్రాముఖ్యమైన వచనము ఈ ద్వితోపదేశ కాండం 1వ అధ్యాయం 21వ కనిపిస్తుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నీ దేవుడైన యెహోవా నీకు చలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకును. ఎంత గొప్ప దేవుడు చూసా. అంటే దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పుకోవడం మానవుడు కాదు. మన దైనందిన జీవితంలో అనేక మాటలు మనం ఇస్తుంటాం. ఒక భర్త భార్యకి అనేకమైన మాటలు చెప్తుంటాడు, లేకపోతే భార్య భర్తకి అనేకమైన మాటలు చెప్తుంటారు. తల్లిదండ్రులు కూడా బిడ్డలు కూడా చెప్తారమ్మా, నేను ఇలా స్కూల్ చదివిస్తాను, లేకపోతే ఈ కాలేజ్ చదివిస్తాను, లేకపోతే డాక్టర్ ఇంజనీర్ ఈ చదువులు చదివిస్తాను. ఇలాగ అనేకమైన మాటలు మాట్లాడుతూ మనం చెప్తుంటాం. ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఎందుకంటే మానవ ఆలోచన కానీ మానవ ఉద్దేశం తలంపు అనేది చాలా పరిమితమైనది. కానీ అనంతమైన దృష్టి కలిగిన వాడు, అనంతమైన శక్తి సామర్థ్యం కలిగిన వాడు మన రక్షకుడు, విమోచకుడు యేసయ్య. అందుకని దేవుడు God is made a covenant with the people of Israel. ఇస్రాయేల్ జనాంగంతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఓ మాట తెలుసా, నా గొంతులో ఒక్కసారి కుడి చేయి చూపించేది. అమ్మని తెలుగులోనే అడిగాను, ఇంగ్లీష్ ఆడాలా. దోస్ ఆర్ లిజనింగ్ మై వాయిస్, ప్లీజ్ ట్రాన్స్ఫర్. ఓ మాట చెప్పండి. మనం అనుకుంటాము పాస్టర్ చేయకపోతే ఒకసారి అల్లు చెప్పేసి కాదు. ఓ మాట తెలుసా, మోసే 2 చేతులు ఎత్తుతారంట, ఇశ్రాయేలు గెలిచారంట. మోసే ఆ చేతి దించారని శత్రువులు గెలిచారంట. అంతేనా? when we lift our 2 hands unto God, మన 2 చేతులు ఆయన తట్టి అట్టు పెట్టండి సార్. Lord, we are unable to receive blessing God. We are unable to worship God. నాయనా, నిన్ను స్తుతించడానికి కానీ, నిన్ను ఆరాధన చేయడానికి కానీ, నీ సన్నిధి కలిగి జీవించడానికి కానీ, నీ మార్గంలో నడవడానికి కానీ నాకు ఎటువంటి యోగ్యత లేదు నాయనా. నేను అసక్తురాలని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం. అందుకని సాక్షి ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ దేవుడైన యెహోవా ఈ దేశంలో నీకు అప్పగించడం. అంటే మాట ఇచ్చింది తప్పుకోవడానికి ఈయన మానవుడు కాదు, సర్వ సృష్టికర్తగైన దేవుడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు నిబంధన చేస్తున్నాడు, నీవు దేశాన్ని స్వాధీనపరచు. ఒక మాట తెలుసా, ప్రపంచంలో ఎందుకంటే భూమి ఆకాశాలు గతించవచ్చు కానీ దేవుని మాటలో ఒక సున్న కానీ ఒక పుల్లి కానీ తప్పదు. ఎందుకంటే ఆయన మాట ఉందంటే వెండి కంటే బంగారం కంటే వజ్ర వైడూర్యాల కంటే
ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే విలువైన దేవుని మాట. ఎందుకంటే దేవుని మాట మనకు ఆదరణిస్తుంది. The God's word will give the comfort. The God's word will give the ability. The God's word will give the knowledge. The God's word will give the health. The God's word will give the eternal material blessing. Every blessing in the presence of God. దేవుని మాట మనకు ఆదరణ మాత్రమే కాదు, దేవుని మాట మనకి నెమ్మది మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మిక భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు దేవుని చదువులున్నాయి. ఈ మాట ఎలా నెరవేర్చబడి తెలుసా? ఈ ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. There are 250 nations in the world. 250 దేశాలు కూడా, 250 దేశాలు అంటే కొంచెం చదువుకున్నో తెలుస్తుంది. ఒక మాట తెలుసామా? మన భారతదేశం గురించి బైబిల్లో ఉంది. గ్రంథంలో ఏమంటుందంటే యెహోషువ రాజంట హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 రాజ్యాలు పరిపాలన చేశారంట. నేను అనుకుంటాను కదా, there are more than 127 countries. 127 దేశాల కంటే ఎక్కువ దేశాలను ఆశ్రయించి పరిపాలించాడు. అందుకని బైబిల్ బుక్ ఆఫ్ ఎస్తేర్ గ్రంథంలో ఉంటుందా ఏ దేశం పేరు? మన భారతదేశం యొక్క పేరు, అంతేనా? కానీ ఒకసారి గుర్తుంచుకోండి, ఇలాగ 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాల్లో కూడా ఇంచుమించు 870 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఒక మాట తెలుసా? భారతదేశం అంటే ఇంచుమించు 5000 సంవత్సరాలు ఉంది. లేకపోతే ఆఫ్రికా ఖండం అంటే అది కూడా ఒక 4-5 సంవత్సరాల నుండి. ఇస్రాయల్ దేశం కూడా చరిత్ర చూసినప్పుడు ఇస్రాయల్ దేశం కూడా ఇంచుమించు 4,000 సంవత్సరాలకి ఇస్రాయల్ దేశం ఉంది. ఓ మాట తెలుసా మీకు? కానీ అమెరికా దేశం అంటున్నాం, అది ఎప్పుడు ఏర్పడో తెలుసా? 17వ శతాబ్దంలో. అంటే ఇంటికి మనకి ఇంచుమించు 300 సంవత్సరాల గతం. కానీ ఇస్రాయల్ దేశం ఎప్పుడు ఏర్పడదంటే 4,000-5,000 సంవత్సరాల గతంలో ఏర్పడ్డది, అంతేనా? కానీ దేశం ఎలాగ ఏర్పడి తెలుసా? ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన దేవుడి ప్రజలు అమెరికా దేశానికి వెళ్ళారు. అమెరికా దేశానికి వెళ్ళి ఈ దినాన్ని చూసినప్పుడు ప్రపంచంలో వరల్డ్ నెంబర్ 1 కంట్రీకి ఎదిగింది. అందుకంటాడు కదా, ఇదిగో మీరు దేశంలో ఏం చేస్తారంట? స్వాధీనపరుచుకున్నాం, మన దేవుడిని నమ్ముకున్నాం, ఆయన మార్గం నడుస్తున్నాం. చాలా మంది సేవకులు దర్శనం పెట్టి తెలుస్తాం, చాలా మంది సేవకులు దర్శనం పెట్టి తెలుస్తాం. దేవుడు చేసిన వాగ్దానం ఏంటి తెలుసా? I'm going to make the country of India as a Christian nation. భారతదేశాన్ని యేసయ్య కలిగిన దేశముగా, భారతదేశాన్ని యేసయ్య రక్షకునిగా కలిగిన దేశముగా, భారతదేశంలో అనేక 100 కోట్ల మంది ప్రజలు యేసయ్యని నిజమైన దేవుడిగా అంగీకరించబోతారు. The India is going to become a Christian nation in the days to come. రాబోతున్నారు భారతదేశంలో కోట్ల మంది ప్రజలను దేవుడు మార్చిపోతున్నాం. ఎందుకంటే you have to pick the promise of God in our life. దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని, దేవుడు మనకు చేసిన బదులు మనం పట్టుకోవాలి. ఏం పట్టుకున్నామా? దేవుడి వాగ్దానం. ఇక్కడ దేవుడి వాగ్దానం ఏం చెప్పాడంటే చూడండి, ఇదిగో నీ దేవుడు అని యెహోవా ఏ దేశము, ఏ దేశానంట మనం ఏ ప్రాంతంలో ఉంటామో. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసింది ఏమంటే, అబ్రహామా నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులు విడిచిపెట్టి, నీ కలిగిన సంస్థలు విడిచిపెట్టు, నన్ను వెంబడించమన్నాడు. అప్పుడు లీవ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్, లీవ్ యువర్ ఫ్యామిలీ, లీవ్ యువర్ రిలేటివ్స్, లీవ్ యువర్ కంట్రీ అండ్ వాక్ విత్ మీ అన్నాడు. ఒకటే మాట ఎత్తినే దేని వాక్యం చెప్తారు సార్. అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడదట, అంతేనా? దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏ దేశంలో అయితే పాలు తేనెలు ప్రవహించే దేశం, ఏ దేశంలో అయితే సమృద్ధి ఉందో, ఏ దేశంలో అయితే దేవుని యొక్క కనువిస్తుందో, ఏ దేశంలో అయితే దేవుడు జగత్ పునాది వేయబడక ఆయన అనాది కాల సంకల్పుడు ఏర్పాటు చేస్తున్నాడు, అదే దేశాన్ని నీకు స్వాధీనపరుస్తానన్నాడు. మోసే కాలంలో దేవుడు ఇశ్రాయేలుకి విడుదల ఇచ్చిన ఐగుప్తునంటే మరి కనాను దేశాన్ని నడిపిస్తున్నాడు. యెహోషువ కాలంలో చూసినప్పుడు వారి కనాను దేశాన్ని ప్రవేశించారు. ఎందుకంటే దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? తన ప్రజలకు వాగ్దానం చేశాడు, తన ప్రవక్తలు వాగ్దానం చేశాడు. The God is making a covenant with Abraham, Isaac and Jacob. అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇస్సాకుతో నిబంధన చేశాడు, యాకోబుతో నిబంధన చేశాడు. The God had fulfilled the covenant of the prophets and the people of Israel. ఇస్రాయేల్ జనాంగంలో దేవుడు చేసిన వాగ్దానం నిబంధన దినాన్ని దేవుడు నెరవేర్చాడు. దినాన్ని ఇస్రాయేల్ దేశంలో ఎవరున్నారమ్మా? ఆ మాట నేను ఒకసారి 2 సార్లు చెప్పే, మీకు ఎంతమంది జ్ఞాపకం నాకు తెలియదు. ఇస్రాయేల్ దేశం ఎక్కడుంది తెలుసా? మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంట. తెలుగులో చెప్పాలంటే మధ్య ఆసియా ప్రాంతము. అక్కడ ఇంచుమించు 40 దేశాలు. ఎన్ని దేశాలమ్మా? ఒక 35-40 దేశాలు. ఆ
ఆ దేశాలకు మీరు వెళ్తే ఎక్కడికి వెళ్ళి ఏముండదు, తప్పితే. కానీ ఇస్రాయల్ దేశం అలాగా, ఆ పక్కనే ఉంది ఇస్రాయల్ దేశం. కానీ ఇస్రాయల్ దేశంలో సమృద్ధి ఉంది, ఇస్రాయల్ దేశంలో మంచిగా పంటలు పడతాయి, ఇస్రాయల్ దేశంలో మంచి నేల ఉంది. దానికి కారణం ఏంటంటే యెహోవా దేవుని యొక్క కన్వెన్షన్, ఆ జీవం కలిగిన దేవుని యొక్క కన్వెన్షన్ ఆ దేశం ఉంది కాబట్టి ఆ దేశము ఆశ్రయించబడ్డారు. సాధ్య చేద్దామా? అమ్మ హంగ్రీ తగ్గిపోయింది. చేద్దామా? చప్పుడు కొడదామా? అందుకని దేవుడు వాగ్దానం చేసి దేవుడు అబ్రహాముతో చెప్పాడు కదా, ఏమన్నాడు తెలుసా? ఇదిగో పాలు తేనెలు ప్రవహిస్తాను ఇస్తాను దేవ వాగ్దానం చేశాడు, యాకోబుతో దేవ వాగ్దానం చేశాడు. అటువంటి కానాడు దేశాన్ని మనకి స్వాస్థ్యం ఇచ్చాడంట. అందుకంటాడు, ఇదిగో నీ దేవుడే యెహోవా ఈ దేశమును నీకు అప్పగించను. ఈ వాగ్దానం అనేది ఏదో ఇష్టాచారం మాత్రమే కాదు, యేసై నమ్ముకొని ఆయన రక్తం అనేది మోచించబడి ఆయన మార్గంలో నడిచే ప్రతి దేవుని బిడ్డకి ప్రతి దేవుడి కుమారుడు దేవుడికి బిడ్డలకి దేవుడి కుమార్తెలు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. ఈ వాగ్దానం ఏంటి తెలుసా? ఒక మాట తెలుసా? ఆఫ్రికా ఖండంలో ఒకే ఒక దేశం ఉంది, సమృద్ధి దేశం. ఒకే ఒక దేశంలో సమృద్ధి దేశం. ఆ దేశం ఏంటి తెలుసా? సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో ఆఫ్రికా ఖండంలో నుంచి 54 దేశాలు. ఎన్ని దేశాలమ్మా? There are 54 countries in the continent of the Africa. ఆఫ్రికా ఖండంలో 54 దేశాలు. ఈ 54 దేశాల్లో కూడా ఒక దేశం చాలా అభివృద్ధి పొందింది. ఆ దేశం ఏంటి తెలుసా? సౌత్ ఆఫ్రికా. మన ఇండియన్స్ కూడా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తారు. సౌత్ ఆఫ్రికా దేశం ఒక చిన్న దేశం, కానీ ఆ సౌత్ ఆఫ్రికా కంటే కూడా ఎక్కువ జనాభా కలిగిన దేశాలు ఆఫ్రికాలో అనేకం ఉన్నాయి. నైజీరియా ఉంది, 20 కోట్ల మంది ప్రజలు ఉంటారు దేశం. కానీ దేవుడు ఏ దేశాన్ని ఆశ్రయించారంటే సౌత్ ఆఫ్రికా దేశం. ఒక మాట తెలుసా? ఆ సౌత్ ఆఫ్రికా దేశం యొక్క స్థితిగా తెలుసా? ధనికవంతమైన దేశం సౌత్ ఆఫ్రికా దేశం అంటే సమృద్ధి కలిగిన దేశం, పాలు పంటలు బాగా పండే దేశం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఎవరున్నారంటే ఎక్కడ దేవుని బిడ్డలు ఉంటారో, ఎక్కడ దేవుని సేవకులు ఉంటారో, ఎక్కడైతే దేవుని రక్తం విమోచించబడిన గాడ్స్ పీపుల్ దేర్ ఇస్ ది బ్లెస్సింగ్. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో ఆ దేశం ఏంటవుతుంది? ఆశ్రయించబడతారు. ఆ దేశం దీవించబడుతుంది. అంతేనే కాదా? ఇతర విశాఖపట్నం ఆశ్రయించబడుతుంది అంటే, మన ఆంధ్రప్రదేశ్ ఆశ్రయించబడుతుంది, భారతదేశం ఆశ్రయించబడుతుంది అంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలైన మనం ఈ దేశంలో ఉన్నాం. మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, మనం ఎక్కడుంటే అక్కడ దీవెన ఉంటుంది, మనం ఎక్కడుంటే అక్కడ సమృద్ధి అనేది ఉంటుంది. ఒక మాట తెలుసా? ఒక చిన్న దేశం, ఆ దేశం బాగా అనుకుంటాం ఆస్ట్రేలియా అనుకుంటాం. మన భారతదేశంలో మన టీవీలో చూసాను, మన భారతదేశంలో 2 లక్షల మంది అక్కడ ఎవడాత్రం చదువుతున్నారు. ఎంతమంది అమ్మా? 2 లక్షల మంది చదువుతున్నారు అక్కడ. చిన్న దేశం. ఆ దేశ జనాభా తెలుసా? 1,50,00,000. ఎంతమ్మా? 1,50,00,000. మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత తెలుసా? 5.5 కోట్లు. అంటే మన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు దేశ జనాభా. కానీ దేశం ఎలాగో తెలుసా? ప్రపంచంలో బాగా అభివృద్ధి పొందిన దేశాల దేశం ఒకటి. ఏ దేశమా? ఆస్ట్రేలియా దేశం. దానికి కారణం ఏంటంటే ఆ దేశంలో ఉన్న ఎవరన్నా తెలుసా? దేవుని బిడ్డలు ఉన్నారు. ఒకసారి దేవుని బిడ్డలు ఉన్నారు అక్కడంతా. అంటే దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారు అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన ఉంటుంది, దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ మన సమృద్ధి ఉంటుంది. ఒక మాట తెలుసా? ఫరో దగ్గరికి యాకోబుని దేవుడికి యోసేపు తీసుకెళ్ళేటప్పుడు అక్కడ ఫరో రాజు అడుగుతాడు. ఏమని అడుగుతాడు తెలుసా? ఇదిగో యాకోబు నీ వయసు ఎంత అని అడుగుతాడు. గట్టిగా యాకోబు అంటాడు కదా, 2 విధాలుగా చెప్తాడు. ఏమంటాడు కదా? ఇదిగో నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఎన్ని, నేను జీవించిన సంవత్సరాలు. మన జీవితం కూడా 2 విధాలుగా ఉంటుంది. యేసయ్య నమ్మకం ముందు మన జీవితము, యేసయ్య నమ్మిన తర్వాత మన జీవితం. అంతేనా? బిఫోర్ వి యాక్సెప్ట్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవ్, యేసయ్య నమ్మకం ముందు మన జీవితము. రెండవది యేసయ్య నమ్మిన తర్వాత మన జీవితం. యేసయ్యకి మన నమ్మకం ముందు మన జీవితం. సమృద్ధి లేకుంది, సమృద్ధి లేకపోవడం ఉన్నాము. లోక పద్ధతిలో ఉన్నాం, దేవుడికి దూరముగా ఉన్నాం, లోకాచారాల్లో ఉన్నాం. ఎప్పుడైతే మనం యేసయ్యని నమ్ముకున్నామో అప్పటి నుండి మన జీవితం స్టార్ట్ అవుతుంది. అందుకని యోహాను సందేశం చెప్పమంటే ఒక నీటి మూల కానీ ఆత్మ మూలము కానీ తిరిగి జన్మించుకుంటే రాజ్యములకు వారసులు కాదు.
మనం ఎలా జన్మించాలమ్మా? ఒకటి నీటి మూలముగా జన్మించాలి, రెండవదిగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నావో, ఇదిగో నేను తలుపు నిద్రని తరుచున్నాను, ఎవడైనా స్వరము వెళ్ళి తలుపిస్తున్నా వాడితో నేను వాసం అంటాను అన్నాడు. ఈజ్ నాకింగ్ అవుట్ ఆర్ హార్ట్ డోర్. హృదయమైన తలుపులు కానీ, ఇదిగో నాయనా నా హృదయంలోకి రాయనైనా, నా జీవితంలోకి రాయనైనా, నీ సమృద్ధి నాకు ఇవ్వు, నీ రక్షణ నాకు ఇవ్వు, మా పాప నీ రక్తంతో కలుగునైనా అని మన దేవుని మన జీవితంలోకి ఆహ్వానించాం. అప్పటి మన జీవితం మారిపోతుంది, అప్పటి మన జీవితం మారిపోతుంది. అంతేనా? అప్పటి వరకు ఉన్న సమస్యలు అంటే యేసయ్యను నమ్ముకున్న సమస్య రావని కాదు, కానీ అందుకే దావీదు అంటాడు, గడాంధకారంలో నేను సంచరించిన భయపడ నీవు నాకు తోడైండు. మన కష్టాలు విడిచిపెట్టు, మనకు కూడా ధైర్యం ఏంటంటే, మనకు కూడా బలం ఏంటంటే, మనకు కూడా ఆధారం ఏంటంటే, నా దగ్గు ఆయనే మనకు ఆధారం. ఆయనే మన గాడ్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్, ద గాడ్ ఇస్ అవర్ ఎబిలిటీ, ద గాడ్ ఇస్ అవర్ బ్లెస్సింగ్, ద గాడ్ ఇస్ అవర్ సాల్వేషన్. ఒక మాట చెప్పాలంటే మనందరికీ దిక్కవరంటే పరమంటే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చెల్లి హల్లు ఇచ్చేద్దామా, చేద్దామా, చేద్దామా. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే నీ దేవుడు ఇదిగో, నీ దేవుడు యెహోవా ఈ దేశం, ఏ దేశం అంట, ఈ దేశముని నీకు. ఒక మాట తెలుసా అమ్మ, భారతదేశంలో ఎక్కువ క్రైస్తవులు కలిగిన రాష్ట్రం ఏంటి తెలుసా? మీకు ఎవరు? ఏ రాష్ట్రంలో ఎక్కువ క్రైస్తవులు తెలుసమ్మా? ఎక్కువ పర్సెంటేజ్ క్రైస్తవులు అంటే నాగాలాండ్ రాష్ట్రంలో అయితే 60 లక్షల మంది ఉంటారు ప్రజలు, కోటుకులు ఉంటారు. ఒక చిన్న రాష్ట్రం, ఏ స్మాల్ విలేజ్, చిన్న రాష్ట్రం నాగాలాండ్ రాష్ట్రం. అటువంటి ఆ చిన్న రాష్ట్రంలో 97% మంది క్రైస్తవులు. నాగాలాండ్ దేశంలో చేసినప్పుడు ఈ దినాలు సమృద్ధి ఉంది, కానీ ఎక్కువ మంది కలిగిన రాష్ట్రం క్రైస్తవుల రాష్ట్రం ఏంటి తెలుసా? కేరళ రాష్ట్రం. ఏ రాష్ట్రం అమ్మా? కేరళ జనాభా నుంచి 40% కంటే ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంత ఉండరు. ఆంధ్రప్రదేశ్ అంటే మ్యాక్సిమం నేను అనుకుంటాను ఏంటంటే ఓ 15-20% ఉంటారు. తమిళనాడులో 25%, 30% ఉంటారు. కానీ ఎక్కువ క్రైస్తవులు కలిగిన రాష్ట్రం భారతదేశం ఏంటంటే కేరళ రాష్ట్రం. ఈ కేరళ రాష్ట్రంలో ఎంతమంది నాకు తెలుసమ్మా? 80 లక్షల మంది. అందరూ సగం మంది క్రైస్తవులే. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ రాష్ట్రానికి ఒక దినాన్ని ఎవరు వచ్చారమ్మా? సెంట్ థామస్ స్టేట్. యేసయ్య అన్నాడు కదా, ఇదిగో యేసయ్య, ఇదిగో శిష్యులకి యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు సమయంలో తోమా లేడు. తోమాకు శిష్యులు చెప్తున్నారు, ఇదిగో వి హావ్ సీన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నేను చూసాము అంటున్నా అన్నాడు. వెంటనే తోమా అన్నాడు, నేను నమ్మను అన్నాడు. ఏమన్నాడమ్మా? చూసి నమ్మడం గొప్ప, చూడకుండా నమ్మడం గొప్ప. అమ్మా ఏది గొప్పమ్మా? చూసి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన వారే గొప్ప. తోమా నేను నమ్మను, ఐ వాంట్ బిలీవ్ దట్ జీసస్ హాస్ రిటన్. యేసయ్య పునరుద్ధానం పొందాడని చెప్తే నమ్మను అన్నాడు. మళ్ళీ రెండోసారి యేసయ్య ప్రత్యక్షమయ్యారు ఒక ఇంట్లో. వెంటనే అక్కడ అప్పుడు ఆ సమయంలో తోమా ఉన్నాడు. తోమాతో యేసయ్య అన్నాడు కదా, ఇదిగో తోమా నా చేతులు గాయాలు చూడు. ఓ మాట తెలుసా, ఓ మర్మం చెప్తున్నాను చూడండి. యేసయ్య పునరుద్ధానం పొందుతాడు, ఆ చేతుల్లో ఒక గాయాలు అలాగే ఉన్నాయి. ఆయన పునరుద్ధానం పొందాడు, కానీ కూడా జాబ్ చేసుకుందాం అలా గాయాలు క్లోజ్ అయిపోవడానికి. మేకలు కొట్టే ఇక్కడ నుండి కొడితే ఇటువైపు వచ్చింది. ఆ గాయం ఉంది ఇక్కడ పక్కలో చూడమన్నాడు యేసయ్య. అదే తోమా ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఈ కేమ్ టు అవర్ కంట్రీ, మన భారతదేశానికి వచ్చాడు. మొట్టమొదటి ఎక్కడికి వచ్చాడు తెలుసా? అని కేరళ రాష్ట్రానికి వచ్చాడు. ఇప్పుడు కేరళ రాష్ట్రం అంతా ఎవరున్నారమ్మా? క్రైస్తవులు. ఇంకో మాట తెలుసా? ప్రపంచంలో ఎక్కువ దేశాల క్రైస్తవ సమాజం అక్కడ ఏ దేశం ఉందా? యూరోపియన్ కంట్రీ. బ్రిటన్ దేశానికి వెళ్ళండి, ఇంగ్లాండ్ దేశానికి మొత్తం క్రైస్తవులే. ఐర్లాండ్ దేశానికి వెళ్ళండి, క్రైస్తవులే. జర్మనీ దేశానికి, ఫ్రాన్స్ దేశానికి వెళ్ళండి, క్రైస్తవులే. ఇటలీ దేశం, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఈ దేశాలన్నీ క్రైస్తవులు. అంతేనా? ఈ దేశాలన్నీ క్రైస్తవులు. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ నేల మీద ఎవరు రక్తం చెందింది తెలుసా? అపోస్తలులందరూ కూడా ఆ ప్రాంతానికి, అపోస్తలులందరూ కూడా ఆ యొక్క ఐరోపా ఖండంలోనే ఎక్కువ మంది ఇటలీ దేశంలో రోమ్ పట్టణంలో వారు అక్షాక్ష వారి రక్తం నడిచిన నేల. ఇది నా ఏంటైందమ్మా? ఆ ఖండమే ఆ ఐరోపా ఖండంలో ఇంకొక మతం ఉండదు. అంటే వేరే దేశాలు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏమైనా వాళ్ళు వేరే మతం ఉండొచ్చు, కానీ ఐరోపా ఖండంలో ఇంచుమించు 4-5 శతాబ్దాలకు వచ్చారు. అడిగారు
ఆ దేశాలన్నీ క్రైస్తవ దేశాలు అయితే నేను కారణం ఏంటి తెలుసా? ఆ నేల మీద పేతురు రక్తము చిందించాను, అదే నేల మీద పౌలు రక్తము చిందించాం, అదే నేల మీద ఐరోపా ఖండములు అపోస్తలుల రక్తము చిందించారు. కాబట్టి ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడ్డ ఏమని వాగ్దానం ఇచ్చాడమ్మా? నీ దేవుడైన యెహోవా, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశముని నీకు అప్పగించదు. అలాగే దేవుడు అప్పగించాడు. మన భారతదేశంలో తోమ వచ్చారు, కేరళ రాష్ట్రం అంతా ఇంచుమించు క్రైస్తవులు అయిపోయారు. తోమ గారు కేరళతో ఇంకో రాష్ట్రానికి వచ్చారు. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాలేదు, తమిళనాడుకి వెళ్ళారు. ఆయన యేసు 12 శిష్యులు తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళారు. నేను లాస్ట్ టైం చెప్పాను, నేను మొన్న లాస్ట్ నేను 1 ఇయర్ కూడా అవ్వలేదు అనుకుంటా. ఎప్పుడు మెడ్రాస్ పట్టణానికి వెళ్ళి కంపల్సరీగా నేను ఏం చేస్తానంటే సెయింట్ థామస్ మౌంట్కి వెళ్తాను. ఒక చిన్న కొండ ఉంటుంది, ఆ కొండ మీద తోమాస్ సాక్షి అంటే దేవుడు. ఆ కొండ మొన్న కూడా నేను వెళ్ళాను, 1 ఇయర్ అవ్వలేదు ఇంకా. ఆ కొండ మీద వెళ్తే ఆయన గుహలాంటిది ఉంటుంది. ఆ గుహలో అంటే ప్రతిరోజు తెల్లవారు తోమా ప్రార్థన చేసుకునేవారంటే వేసే బ్రాహ్మణులు కనిపెట్టి ఏం చేశారంటే బల్లెముతో పోలి చంపేశారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇప్పుడు మెడ్రాస్ పట్టణం భారతదేశంలో ఒకే ఒక డివైన్ సిటీ చెప్పమంటే ఎక్కువ క్రైస్తవులు కలిగిన పట్టణం ఏంటి అంటే ఏ పట్టణమో తెలుసా? మెడ్రాస్ పట్టణం. మెడ్రాస్ ఏ ఓవర్మార్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, ఎందుకంటే నుంచి 10 సార్లు వెళ్ళాను మెడ్రాస్ పట్టణాలు. మారుమూల ఏ ప్రాంతం మెడ్రాస్ పట్టణం ఎక్కడికి వెళ్ళా క్రైస్తవులు కనిపిస్తారు. దానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ మైలాపూర్ ఉంటారు, సముద్రం ఉంటారు, మెరీనా బీచ్ పక్కన. అక్కడ తోమగారి సమాధి ఇప్పటికీ ఉంది. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాను ఆ సమాధికి. దాని మైలాపూర్ అంటారు. ఆ ప్రవక్త అపోస్తలుడైన తోమ ఆ రాష్ట్రంలో ఆ పట్టణంలో రక్తం చిందించాడు. ఇది నా పట్టణం అంతా ఏదైపోయింది? క్రైస్తవులు అయిపోయింది. ఆ పట్టణం అంతా ఆశ్రయించాడు. భారతదేశంలో ఎక్కువ డెవలప్డ్ సిటీస్ లో ఒక సిటీ ఏంటంటే మెడ్రాస్ పట్టణం. ఒకసారి చెప్పండి కూడా దేవుని నామమున పడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే వాడు ఇంకో దేవుడు యెహోవా ఈ దేశాన్ని నీకు అప్పగించాడు. ఈ దేశాన్ని ఆ వాగ్దానం మనం పట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచం ఈ దేశంలో పరిస్థితులు భయంకరంగా వస్తున్నాయి. నీకు అర్థం, భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఒక మాట తెలుసా? నాగాలాండ్, మిజోరాము, మణిపూర్ ఈ రాష్ట్రాలన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. ఆ తర్వాత నేను చెప్పింది ఇంచుమించు ఒక 8-10 ఉంటాయి ఆ రాష్ట్రాలు. అన్ని చిన్న చిన్న రాష్ట్రాలు. ఊటికేదో తెలుసు ఆ రాష్ట్రం అంటే మళ్ళీ ప్లెయిన్, విశాఖపట్నం ప్లెయిన్ ఏరియా ఉండదు. అవన్నీ కూడా పర్వత ప్రాంతాలు. ఆ పర్వతాల మీదే ఉంటాయి పట్టణాలు. ఓ మాట తెలుసా? ఆ రాష్ట్రాలన్నీ కూడా ఇతర చిన్న చిన్న రాష్ట్రాలు 60 లక్షలు. మణిపూర్లో ఇంచుమించు 80 లక్షలు అనుకుంటాం. నాగాలాండ్ ఒక 70-80 లక్షలు. ఇలా ఇంచుమించు నార్త్ ఈస్ట్ చేస్తుంటే మనం కలకట్టా దాటి బంగ్లాదేశ్ పక్కన వెళ్ళాలి. ఆ రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఓ మాట తెలుసా? ఆ రాష్ట్రాలన్నీ క్రైస్తవ దేశాలు అయిపోయి, క్రైస్తవ రాష్ట్రాలు అయిపోయి. దానికి కారణం ఏంటి తెలుసా? అనేక మంది ప్రవక్తలు, అనేక మంది సేవకులు అక్కడంట వారు చెప్పబడ్డారు ఆ రాష్ట్రాలు. అందుకని ఈ దినాన రాష్ట్రాలన్నీ ఏంటైపోయామా? యేసుప్రభువుని నమ్ముకున్నాను. ఎక్కడైతే నీతిమంతుల రక్తం చిందించబడుతుందో, ఎక్కడైతే నీతిమంతుల యొక్క రక్తం, అక్కడ దేవుడికి ఆశీర్వాదం ఉంటుంది. అందుకంటున్నాడు కదా, నీ దేవుడే యెహోవా ఈ దేశ చదవమా. తర్వాత ఏంటంట? నీ భక్తుడిగా నీ దేవుడే యెహోవా, అవర్ గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నీ దేవుడే యెహోవా అన్నాడు. రెండో వాడికి వచ్చేది నీ పితరుల దేవుడే యెహోవా. అంతేనా? దేవుడు మోసేకి పెంచకి వచ్చి అడుగుతున్నాడు, కానీ నువ్వు ఎవరు అన్నారు? అంతేనా? ఎవరు అంటే ఏమన్నాడు తెలుసా? దేవుడు ఐఎమ్ గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ గాడ్ ఆఫ్ ఐజాక్ అండ్ ద గాడ్ ఆఫ్ జాకబ్. నేను తండ్రి దేవుడు. అంతేనా? ఒక మాట గుర్తుంచుకోండి. నా గొంతును కూర్చొని చూపించానమ్మా, నా గొంతును కూర్చొని చూపించాను. రైట్. ఒక మాట తెలుసా? మన పితృలు చేసిన ప్రార్థన అక్కడికి పోదు. అర్థం చెప్పిన మాట, మన పితృలు చేసినాం నా ఇంత భయభక్తి కలవాడి ఎన్ని తరాలు ఆశిస్తున్నాడు? 1000 తరాలు ఆశిస్తానంట. అంతేనా? అది నిర్గమాకాండ 25 కనిపిస్తాను. When the God is waiting a covenant with the people of Israel, there are 10 covenants అంటారు. It's a peculiar passage in the world. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. అది ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 commandments of Moses అంటారు. ఆ 10 ఆజ్ఞలో ఒక మొదటి తెలుసా? నా ఇంత భయభక్తి గలవారిని ఎన్ని తరాలు ఆశిస్తానన్నాడు? 1000 తరాలు అంట. అంతేనా? మన పిల్లలు అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా, నీ బిడ్డలకు వచ్చేది ఏంటంటే నువ్వు చేసే పాప పుణ్యాలు నీ బిడ్డలకు వస్తాయి. ఎటు వస్తావా? నువ్వు మంచి చేస్తే నీ బిడ్డలకు మంచి అవుతావు, మంచి వస్తుంది.
మనం చేసిన మంచి క్రియలు, మనం చేసిన మంచి అనేది మన బిడ్డలకు ఆశీర్వాదం వస్తుంది. అందుకే అంటాడు కదా, నైన్త్ బైబిల్ కలవాలి ఎన్ని తరాలంట, 1000 తరాలు ఆశిస్తారంట. బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్, బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ ఆఫ్టర్ జనరేషన్ టు జనరేషన్. అంతనే కాదా, ఎందుకంటే అబ్రహాముకి కాదన్నది కారణం భక్తులు దేవుడి కొరకు బ్రతికారు. మరి జనాంగాలు వారి పితృలు అందరూ కూడా ఆశ్రయించబట్లే మనం చూస్తున్నాం. అందుకే అంటాడు కదా, నీ పితృలను దేవుడు అని యెహోవా ఏం చేయాలంటే వాడు స్వాధీనపరచుకోవాలంట. ఇతరుల భారతదేశం కూడా ఎక్కడికి వెళ్ళినా విరివిగా స్వాధ ప్రకటించబడుతుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే అరకు, పాడని, చింతపల్లి అంతా కూడా అది కొండ ప్రజలు ఉంటారు కాబట్టి అక్కడ ఎవరు క్రైస్తవులు లేరు అనుకుంటాం. ఒక మాట తెలుసా, ఆ ప్రాంతాలన్నీ గిరిజనులు అందరూ వేసి ఏం నమ్ముకున్నారు. ఆ గిరిజనులు ఎవరికి ఏమి చదువు రాదు, నాట్ హ్యావింగ్ ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. కానీ అందరూ కూడా అరకు కానీ, పాడేరు కానీ, సీలేరు కానీ, చింతపల్లి కానీ కొంచెం లోపలికి మన కానీ దిక్కి వెళ్ళగలిగితే అక్కడ కోయలు, కొండలు ఇలాంటి అనేక జాతులు ఉంటారు. ఆ మాట మీకు చెప్పంటారా, అరకు వైపు ఇంకా ముందుకు వెళ్తే ఒరిస్సా బార్డర్లు అంట ఒక జాతి ఉందంట. దాన్ని వాళ్ళు ఏమంటారు తెలుసా, బొండాలంటారు. ఆ జాతి పేరు ఏంటమ్మా, బొండాలు. వాళ్ళు ఎవరైనా మా ప్లైన్స్ ఉన్న పట్టణాల్లో ఎవరైనా కనిపించారు ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు చంపేస్తారంట. చంపేసారు, గుడి తీసుకొని కాల్చుకొని తినేస్తారంట. ఇది నాకు అటువంటి ప్రాంతాల్లో స్వార్థం విరివిగా జరుగుతుంది. ఇది నాన్న అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు వేసాయని తెలుసుకుంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు, యెహోవా నీ పితరుల దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరుచుకుని. తర్వాత మాట ఏంటవునా, ఒకసారి మాట గుర్తుంచుకున్నాం. జీవితంలో ఎక్కువ మనకు వచ్చేది ఏంటి, భయపడతాం. There are more than 365 times. బైబిల్లో 365 సార్లు కంటే ఎక్కువ సార్లు రాయబడింది ఎటువంటి తెలుసా, డోంట్ బి అఫ్రైడ్, డోంట్ గెట్ ఫియర్ ఇన్ హార్ట్. భయపడక, అమ్మ కూర్చోబెట్టుకోవాలి, భయపడకు. మనం ఏం పడకూడదు, పాట ఎక్కువ పాడుతుంటాం. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. ఒకసారి ఆపండమ్మా. ఫస్ట్ ఏంటి, పల్లెల్లో ఏముంది, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్ర. ఎందుకు భయం లేదంట, బలం ఉందనా, ఉద్యోగం ఉందనా, వ్యాపారం ఉందనా, ఆసుపాసులు ఉన్నాయనా, దేని కొరకు అంట, ఎందుకు భయం లేదంట. చిత్రకడ రాస్తున్నాడు. ఇప్పుడు పాడదాం. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో ఉన్న భయము లేదు, యేసు ప్రభు మనతో ఉన్న భయము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి భయం ఉందంట, ఏమన్నా ఉద్యోగం ఉందో, ₹1,00,000 ₹10,00,000 తీసుకుంటున్నారు, మంచి వ్యాపారం ఉంది కాదు, ఇల్లు వాసి ఉన్నది కాదు, మనకి ఎందుకు భయం లేదంటే నా యేసు ప్రభు నాతో ఉండగా. మనకు ఎవరున్నారు, జీవము కలిగిన, మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయమని 3వ దినాన్ని తిరిగి లేచిన ఆ శిష్యు కాల్చిన దేవుడు, సర్వశిష్యు నడిపించే దేవుడు, సర్వశిష్యు మీదుగా ఆధిపత్యము కలిగిన మన రక్షకుడు విమోచకుడైన యేసే వడుతూ ఉన్నాడు. కాబట్టి ఏమ్మా, ఎటువంటి భయము, మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు, రోగం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కామిక్ బాగాలేదు, పేరు నేను చెప్పను కానీ నాకు కూడా తెలియదు. లాస్ట్ మంత్ అనుకుంటాను, పోయిన నెల వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, ఆ ఇంచుమించు 10 సంవత్సరాలకి 10 ఎక్కువ అవుతారు. అందరూ కలుపుకున్నాడు పాత్ర ఉండేటప్పుడు అనుకుంటున్నాం. 15 సంవత్సరాల క్రితం అనుకుంటారు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఏది వచ్చిందేమో క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి వస్తే మొత్తం అక్కడ బంధువులు చెప్తే వెంటనే మందిరానికి వచ్చారు. మనం ప్రార్థన చేశాం, మన దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచాడు. నరకలకి గోడ జీవియారు. ఆ తర్వాత 3 కుమార్తెలు అంట, 3 కూతురు పెళ్ళయి. ఆ 3 కుమార్తెలకు హిందూ మ్యారేజ్ చేసినాం. పెద్ద కూతురికేమో శ్రీనగర్ కళ్యాణ మండపం చేశారు, 2వ కూతురికేమో స్టీల్ ప్లాంట్ లో ఫంక్షన్ హాల్ చేశారు, 3వ కూతురు నాకు పెళ్ళలేదు. పెద్ద కూతురు 2వ కూతురు ఇద్దరు పెళ్లికి నాకు పిలిచాను. నేను వెళ్ళాను కూడా. మళ్ళీ పోయిన నెల నేను వెళ్ళేటప్పుడు బంధువులు కొంతమంది ఉన్నారు ఆ ఇంట్లో. అంటే నేను అడిగాను కదా పక్కకి, ఏంటమ్మా మళ్ళా రోగం వచ్చిందండి, జయలక్ష్మి గారు మళ్ళా వచ్చింది రోగం, మళ్ళీ క్యాన్సర్ వ్యాధి తిరగబెట్టి. వెంటనే నేను అన్నాను కదా,
అమ్మ తప్పు పాపం తీసుకున్నారు కదా ఆ రోజుల్లో. మళ్ళీ పరిస్థితులు బాగాక మనకు డిస్టర్బెన్స్ వల్ల ఆ చర్చికి రావడం మానేశారు. కానీ నేను మాత్రం 7 సంవత్సరాలు ఇంటికి వెళ్తున్నాను. ప్రతి నెల వెళ్ళాను కానీ 3-4 4 కోసం వెళ్ళి ప్రేర్ చేస్తుంది. బాప్టిజం నేనే ఇచ్చాను కాబట్టి లాస్ట్ వెళ్ళినప్పుడు చెప్తున్నాను కదా. మళ్ళా దీనికి వైద్యుడికి గడిచింది, సేమ్ రోగం వచ్చింది. డాక్టర్స్ ఈసారి ఏమంటున్నారు, డాక్టర్స్ అవుతుంటున్నారంట. నేను అన్నాను, అమ్మా మొట్టమొదటిసారి దేవుడు మీకు స్వస్థపరిచారు, రెండో వారు కూడా స్వస్థపరిపోతున్నారు. చెప్పకూడదు దేవుడి నామాన్ని పడుకో. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం శాశ్వతంగా ఉంటుంది. ఆయన వాగ్దానం చేశాడు, ది గాడ్ మేడ్ ఎ కవెనెంట్, ది గాడ్ ఇస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా వారి జీవితంలో ఎన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. 15 long years, 15 సంవత్సరాలు బ్రతికిందను. అప్పట్లో డాక్టర్ అయితే 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదన్న. ఇది నాలో సార్ దేవుడు మన పక్షంలో ఉన్నాడు. మనం ఎందుకు భయపడకూడదు అంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, మన రక్షణ వచ్చింది వేసే సన్నిధి మనతో ఉంది కాబట్టి. ఆయనకి అసాధ్యం అంటే ఏముందా? ఏమిటి ఎటువంటి అద్భుతమైన కార్యం అని చేయగలిగిన సముద్రం, ఆయన చేయలేని కార్యం అంటే ఏమి లేదు. యేసు పరిచయం చూడండి, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, మగవారు నోరు ఇచ్చాడు, చనిపోయిన 4 దినాలు ఆదరణ బ్రతికించాడు, గొప్ప సొంత వ్యాధికలు రోగిని బాగు చేశాడు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. దేవుడికి అసాధ్యపడేది ఏమీ లేదు. అందుకంటుంది కదా ఏంటి పడకూడదంట. వాడు ఎక్కువ సార్లు మనకు వచ్చేది ఏంటమ్మా? భయమే. మనకి ఎక్కువ వచ్చేది ఏంటంటే భయం వస్తుంది. అంతేనా? చదువు అయిపోయింది, ఉద్యోగం వస్తుంది, రాదు భయం. పరీక్ష రాస్తే పరీక్షలో పాస్ అవుతలేదు భయం. ఓ ప్రాంతానికి వెళ్తాను, మనకు శ్యామగడికి వెళ్తాము లేదు భయం. అంతేనమ్మా? కాబట్టి మన మానవ జీవితంలో ఎక్కువ మనకు వచ్చేది భయము, భయం, భయం. ఎస్ఐలు కూడా అనేక సార్లు భయపడ్డారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, భయపడక. బైబిల్లో 365 సార్లు కంటే ఎక్కువ రాయబడి ఉంది. డోంట్ బి అఫ్రేడ్, డోంట్ గెట్ ఫియర్. భయపడకము, నేను నీకు తోడు ఉన్నాను. భయపడకము, జడియకమంటాడు సాక్షుడు. అందుకంటాడు భయపడకము. మాట తెలుసా, 2 పదాలు డిఫరెన్స్ ఉంది. భయం వేరు, అధైర్యపడటం వేరు. భయం అంటే మామూలు భయపడ్డం, అధైర్యపడటం అంటే కృంగిపోతుంటాం. దీని వాక్యం అంటే కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయన అంట. కృంగిన వాడు ఏం చేసి గాడ్ లిఫ్టర్. మనం కృంగిపోతుంటాం కూడా పరిస్థితి చూస్తున్నాం. అంతా మనం ఏంటవుతుంటాం, కృంగిపోతుంటాం. When we face such a critical situation చిన్నవాడు మనం కృంగిపోతుంటాం. అర్థమవుతుందా? ఒకసారి చెప్పకుండా దేవుని నామాన్ని పడతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారానికి ఒక్కసారి కోర్టుకి వెళ్తుంటాను. పోయిన వారం 3 సార్లు వెళ్ళాను. సోమవారం వెళ్ళాను, మంగళవారం వెళ్ళాను, నెక్స్ట్ వారం వెళ్ళాను. బుధవారం పాస్టర్ గారు వెళ్ళాను. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయడానికి తిరిగి వెళ్ళాను. అమ్మా 12 వరకు బాగానే ఉంటుంది. 1 గంట అవుతుంది, 1 గంట అయిపోతుంది. 7 వస్తే 6 క్లాస్. కిందకి వెళ్ళాలంటే అవదు. కిందకి వెళ్ళాలంటే అవదు. ఆ క్యాంటీన్ కోర్టు క్యాంటీన్కి వెళ్ళి ఏముండదు. జడ్జి గారు ఎప్పుడు పిలుస్తారు భయం. 2 అవుతుంటది, 7 అవుతుంటదమ్మా, 3 అవుతుంది, 4 అవుతుంది. ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఎప్పుడు వాయిదా పడదు, ఎప్పుడు వాయిదా పడదు. కానీ దేవుడు ఏం చేస్తుంటాడు? అలాగే వాడి జీవితం అనేక సార్లు ఆ ధైర్యం వస్తుంటుంది. వాడికి ఆ ధైర్యం పడిపోతుంటాం. బిడ్డల భవిష్యత్తులో ఆ ధైర్యం పడతాం. నీ భర్త రక్షణ అయినా భర్త రక్షణ పొందుతాడో లేదో ఆ ధైర్యం పడిపోతుంది. అంతేనా? కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దేవుడు అంటాడు కదా ఇక్కడ వాగ్దానం, భయపడకం ఒకటి, 2 అధైర్యం పడకూడదు. విశ్వాసం సత్యం దాన్ని కొనసాగించడం. యేసు చూడొచ్చు మనకు వచ్చబడిన పందులు ఓపిక విత్ ద పేషెన్స్ వి హావ్ టు వాక్ అండ్ గాడ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసే మార్గం. అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన ఆశీర్వాదం మనతో ఉంది. అందుకంటాడు కదా భయపడకము, అధైర్యపడతాను. దేనికి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం నమ్మిన దేవుడు సేవ కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు మహత్యం కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు ప్రభావం కలిగిన వాడు. మనకి అసాధ్యపడదంటే ఏమి లేదు. ఏ పరిస్థితిని చూసి మనం ఆధారపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. నేను బిగినింగ్ లో చాలా ఆధారపడి ఏటవుతుందో. అందుకని దేవుని వాక్యం ఏం చెప్పింది? ప్రయాసపడి భారం వచ్చుకుంటున్న సంవత్సరం జన్లారా నా దగ్గర నేను మీకు ఏటిస్తాను అంటూ రాసింది. ఒకసారి అంటే ఒక ఆయన 50 కేజీలు మూట పట్టుకుని బస్సు ఎక్కాడట. ఏంటమ్మా 50 కేజీలు మూట పట్టుకుని బస్సు ఎక్కాడు. బస్సులో కూర్చున్నాడు.
నెత్తి మీద మూట మాత్రం అలాగే ఉంది. ఏమా బస్సు ఇక్కడ 50 కిలో మూటతోటి బస్సులో కూర్చున్నాడు, నెత్తి మీద మూట అలాగే ఉంది. ఈరోజు కండక్టర్ ఇచ్చారంట, ఏమయ్యా బస్సు ఎక్కావు, బస్సులో కూర్చున్నా కదా, ఆ మూట కిందకి పెట్టచ్చు కదా. అప్పుడు అంటున్నాడంట, అదే నేను కింద పెడితే బస్సుకి బరువు ఎక్కువైపోతేమో అంటాడు. మనం అలాగే చేస్తున్నాం. ఏం చేస్తున్నా? పైసలు నవ్వుకున్నా, ఆ రక్తం విమోచించబడ్డాం, ఆయన మార్గం నడుస్తున్నాం. కానీ మన భారాలు ఇంకా మనమే మోస్తాం. We have to commit our responsibility to God. మన ప్రతి భారాన్ని ఈ భారం యెహోవా మీద మోపుమని దీని వాక్యంలో ఉంది. ఇగో ప్రయాసపడి భారం మోసుకుంటా సమస్త జెండా నా దగ్గర మీకు నేను నడిస్తాను, విశ్రాంతిస్తాను, మీకు నెమ్మదిస్తానని దేవుడు వాగ్దానం చేసి. అంతే. మన బాధ్యత మనం మోయడం కాదు, మన పరిస్థితులు మనం కలుగు చేసుకోవడం కాదు. మన భారాలు ఎవరు మోయాలంటే దేవుడు మోయాలి. యేసయ్య మన భారాలు మోయాలి, యేసయ్య మన భారాలు మోయాలి. గుర్తుంచుకోండి మన బాధ్యతలు. కానీ యూ హ్యావ్ టు కమ్ టు అవర్ రెస్పాన్సిబిలిటీగా. చాలా మంది పిల్లల గురించి ఏం ప్రార్థన చేస్తారంటే, నేను నా కొడుకు దీవించింది, నేను నా కూతురు దీవించింది, నా కొడుకుని మంచి ఉన్నతంగా నడిపించిన, నా కూతురు ఎంత ఉన్నతంగా నడిపించిన ప్రార్థన చేస్తాను. కానీ ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? దేవుని చేతులు ఎప్పుడు మోకరించాం. ఎప్పుడు మన దేవుని చేతులు మోకరించిన, ఎప్పుడు మన దేవుని చేతులు కన్నీరు కాచిన, ఏమన్నా నాయన నా బిడ్డలు అనుకోరు. ఏమన్నారు? ఆయన ఎవరు? మీ బిడ్డలు నాయన. అంతేనా? తండ్రి చేతిలో తల్లి చేతులు ఉంటే నీ బిడ్డలకు ఆశీర్వాదం. ఎవరి చేతులు ఉండాలి బిడ్డలు? చెప్పండి, ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. వాడి హోమ మందిరం నాటబడిన వాడు నాడు దేవుని మందిరం ఆవరణ తెలియదు. మన బిడ్డల యొక్క బాధ్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మన బిడ్డల బాధ్యత దేవునికి అప్పగించాలి. నాయనా వీరు నా బిడ్డలు కాదు నాయన, నీ బిడ్డలు. They are not my children, God, but they are your children. Take care of them. Give them the great future in the days to come. ఇదిగో నా బిడ్డలు కాదు, మీరు నీ బిడ్డలు నాయనా. నా బిడ్డల పక్షము గారు ఉండు. నా బిడ్డలకి మంచి జ్ఞానం దయచే, నా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచే, నా బిడ్డల ఉన్నత చదువుకోవడానికి కృపణ వినరా. ఎందుకంటే అందుకే సామ్ 127 120 కీర్తనం, ఎవరి కాలం మంది పుట్టిన బిడ్డలంట బలవంతుల చేతుల వాడ. మన బలవంతులవా? నోబడీ ఇన్ ది వరల్డ్ అండ్ స్టాప్. ఈ లోకంలో ఎవరు బలవంతులు లేదు, అందరూ బలహీనలే. అంతేనా కాదా? నేను లాస్ట్ అని చెప్పి మీకు అర్థం జ్ఞాపకం కదా. మైక్ టైసన్, దారాసింగ్, కింకాంగ్ అయినా ఒక 4 వాల్తులు 4 విరోచులు అయితే గేట్ అయిపోతా బలం అంతా. చెప్పండి, కింకాంగ్ దారాసింగే. కోడి రాముడు తండ్రి శ్రీకాకుళం కోడి రాముడు చాలా బలమైన ఎనభై కోసం తెప్పించేవాడు. అదే కోడి రాముడికి 4 వాల్తులు 4 విరోచులు అయితే ఏదైపోతా బలం అంతా. అది మనిషి బలం. అంతేనా? మన బలము కాదు, ఒకే ఒక బలవంతున్నాడు, ఆయన మన రక్షణ మోచుకుని చేస్తా. అందుకంటాడు కదా, బిడ్డలు యెహోవాకి ఇచ్చారు. చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ది లార్డ్, ద ఫ్రూట్ ఆఫ్ ది వూమ్ ఇస్ రివార్డ్. బిడ్డలు యెహోవాకి శ్వాసం గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం అన్నాడు. తన మనకు వచ్చేది ఎవరి కాలం అందు పుట్టిన బిడ్డలంట బలవంతుని చేతిలో. మన బిడ్డలు ఎవరి చేతిలో ఉండాలమ్మా? చెప్పండి, ఎవరి చేతిలో ఉండాలి? మన చేతులు ఉండకూడదు. మన చేతులు అంటే మన భవిష్యత్తుకు వెళ్ళరు. Our children must be in the hands of God because He is the strongest person. ఆయన బలవంతుడు కాబట్టి, యేసయ్య శక్తిమంతుడు కాబట్టి మన బిడ్డల బలవంతుడైన ఆ శక్తిమంతుడైన యేసయ్య చేతిలో ఉండాలి. ఎప్పుడైతే మన బిడ్డలు దేవుని చేతిలో ఉంటారు, వాళ్ళు ఎలాగుంటారంట? బలవంతుడు ఇచ్చింది బాణవంత. అంటే బాణాలంటే ఏం తెలుసా? అమ్మ, లోకంలో ఉన్న అపాది శక్తుల విషయంలో బాణాలు, నా లోకానికి ఆశీర్వాదకరమైన బాణాలు. అందుకంటే బలవంతుడి చేతిలో బాణాలు వంటి వాడు. అదే మాట వచ్చింది. ఇది మూల వాక్యం ఏంటి తెలుసా? 21వ వచనం, నీ ఇదిగో నీ దేవుడు యెహోవా ఈ దేశమును నీకు అప్పగించు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేనా? అలాగని మనం అమలు విడిచిపెట్టిపోతే అవదు. We have to conquer the commandment of God. When the promise of God will fulfill in our life, దేని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానం పట్టుకోవాలి. ఆ వాగ్దానం పట్టి మన దేవుని సన్నిధిలో ఆచరించాలి. ఇదిగో నాటి వాగ్దానం చేస్తావు, ఇదిగో నువ్వు నిబంధన చేస్తావు కాబట్టి నీ వాగ్దానం నిబంధన జ్ఞాపకం చేసుకుంటాం. ఐఎమ్ రిమెంబరింగ్ యువర్ ప్రామిస్ గాడ్. యు ఆర్ రిమెంబరింగ్ యువర్ కవెనెంట్ ఆఫ్ గాడ్. ఇదిగో నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను.
ఇదిగో నువ్వు అంత నిబంధన చేస్తావు, ఈ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాను అని దేవుని శరీరంలో మనము వాకించాలి, అని సదుల కన్నీరు కాచాలి, మన ప్రతి బాధ్యత దేవునికి అప్పగించాలి. అందుకంటున్నాడు కదా దేవుని వాగ్దానం, ఈ దేశం మీకు నేను నేర్పిస్తానంటున్నాడు. అమ్మా దినాలు కూడా మన రాష్ట్రంలో భారతదేశం భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దర్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్. నేను మొన్న నాకు ఒక వీడియో వచ్చింది, నిన్న కాక మొన్న శుక్రవారం. ఆ వీడియో నేను ఏంటంటే నేను చూద్దాం మొత్తం వీడియో చూశాను. ఆ వీడియోలో ఏమని తెలుసా, ఒక క్రిస్టియన్ పాస్ట్ గా ఉత్తరప్రదేశ్ అనుకుంటాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక క్రైస్తవ సేవకుడు ఆయనతో 10 మంది వేసుకుని సువార్తకి వెళ్తున్నాడు. ఆ పాస్ట్ గారు పట్టుకొని మొత్తం చచ్చినట్టు కొట్టారు. ఆ తర్వాత ఆవు పేడను ఒకటి తినిపించారు. ఆయనతో ఎక్కడో 5 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి కాదమ్మా, మన శుక్రవారం నాకు వచ్చిన వీడియో. అంటే మేబీ ఈ జరిగి వారం కూడా అవ్వలేదు. అటు ఉందా, ఇంకా చాలా జరుగుతున్నాయి మన దేశం, ప్రపంచం భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు మళ్ళా ఏదో సువార్త ప్రకటించడానికి ఉత్తరప్రదేశ్, బీహార్ లేకపోతే ఈ ఒరిస్సా రావదు. ఇదనాలు సేవకుడు మనకి ఎలాగుందంటే చాలా సేఫ్గా ఉన్నామా, మంచిగా టైం తింటున్నాం, మంచి ఆరోగ్యం కొడుతున్నాం, మంచిగా సమృద్ధి కొడుతున్నాం, మన పరిపాలన ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు వాక్యాలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి ఎంత భయంకరమైన పరిస్థితి. ఆవు పేడ తినిపించారు, ఇంకా కొన్ని విషయాలు చెప్పలేము. ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఎంతో భయంకరమైన పరిస్థితులు. ఒక మాట లాస్ట్ టైం చెప్పిన అంతమంది జ్ఞాపకంలో, భారతదేశంలో రాష్ట్రంలో సేవకులు రోడ్డు మీద బట్టలు లేకుండా ఊరేగించారు. ఇంకొక ఆయనకైతే ఒక ఆయనకి రోడ్డు మీద మోకరం చేసి గంటతో పట్టుకుని నిలబడ్డారు. వేసే విడిచిపెట్టేస్తే నేను బతకరిస్తాను, వేసేయాలని నమ్ముకుంటానంటే మాత్రం చంపేస్తాను, నాకు చావైనా నేను బ్రతికిన దేవునితో నేను వేసేది విడిచిపెట్టాను. తుపాకీని కాల్చేసి తల ముక్కలు అయ్యేటట్టు చేశారు. చూసారా ఇంత భయంకర. ఇంకా మనం చాలా సంతోషంగా ఉన్నాం, మంచిగా టైంకి ఆహారం తింటున్నాం, సమృద్ధిగా ఉన్నాం. అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి, రాత్రి వారి కొరకు మనం ఏం చేయాలంటే, ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంది. ఎందుకంటే చాలా మినిస్ట్రీ గ్రూప్ లో ఉంటారు కాదు, మన శుక్రవారం వచ్చిన వీడియో చూసారా ఎంత భయంకర పరిస్థితి. ఎందుకంటే నీకు విరోధంగా రూపంపడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. దేని వాక్యం ఉంది, దేవునికి వ్యతిరేకమైన, యేసుకి వ్యతిరేకమైన రాజ్యము గాని అధికారము గాని నిలబడదు. గుర్తుంచుకోండి, ఉంటుంది, నిలబడుతుందా? నీ విరోధముగా రూపంపడ ఏ ఆయుధము, దేవుని బిడ్డలకి విరోధం రూపంపడి ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. ఖచ్చితముగా ఏ ఆయుధం వర్తిల్లదు. దేవుని ప్రజల కీడుదల పెట్టి ఎవరైనా మరి ఏంటంటే అదాచి వారైనా ఖచ్చితంగా రక్షించిపోతాం. అందుకే వాగ్దానం చేసినప్పుడు ఇక్కడ ఏముందంటే, ఇదిగో నీ దేవుడే యెహోవా, ఈ దేశం నీకు అప్పగిస్తాను. ఆ వాగ్దానం మనం పట్టుకోవాలి. దేవుడిని బిడ్డల విషయంలో వాగ్దానం చేస్తారు అనుకోండి, ఆ వాగ్దానం పట్టుకొని అయినా నా బిడ్డల విషయం వాగ్దానం చేస్తాం. ఇన్ మై ఫ్యామిలీ, ఈ వాగ్దానం జీవితంలో నెరవేర్చింది ఆయన. ఎప్పుడైతే నేను వాగ్దానం పట్టుకొని మనం ముందుకు వెళ్తుంటామో, మన దేశాలు మనకి ఇస్తాడు, మన పట్టణాలు మనకి ఇస్తాడు, మన గ్రామాలు మనకి ఇస్తాడు, తన సమృద్ధి ఇచ్చి నడిపిస్తాడు. అటు కృప తీయడం అందరికీ తెచ్చాను. తల వచ్చి కలుసుకుంటే సమయం అవుతుంది ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి మనం ఆచరిస్తాం. ఇలాంటి గాడ్ ఆఫ్ డింగ్ వచ్చాం. గొప్ప దేవుడు అద్భుత కలిగి అంతే నమ్మదేవి. ఇంతవరకు ఆరాధన బాగా జరిగించిన అందరూ శ్రేణి పైకి నేను వాక్యం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతాను. అవునైనా తండ్రి, నేను వాగ్దానం చేస్తావు తండ్రి, నీ గ్రామాన్ని, పట్టణాన్ని, రాష్ట్రం, దేశం స్వాస్థ్యం ఇస్తారని వాగ్దానం చేస్తాను. నెరవేర్చాం. ఆ జీవితంలో కూడా మా దేశాన్ని మనం ప్రార్థన చేస్తాను. అందుకని ప్రాముఖ్యంగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఈ వర్తమానం ఎవరైతే చెప్తున్నారో వారు అందరూ దీవించమని ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా హైదరాబాద్ జాయిస్ స్టాఫ్ బిజినెస్ కొత్తగా ఒక ఆఫీసర్ సబ్మిట్ చేసుకుంటున్నాయి. సింగపూర్ సైలెన్స్ భద్రపడి అన్నగారు శాంతిమతి గారు ప్రతి మందిరానికి వాక్యానికి నేను తండ్రి న్యూజిలాండ్ జాన్ ఆడుకుంటే మాత్రం తేజాన్ని దీవించిన, జయాన్ని దీవించినాడు. జయ తండ్రి గారు సత్యనారాయణ గారు కూడా మరొకసారి స్వస్థతలుగా అంగీలో చెవులు ప్రతి పలకెత్తుగా స్వస్థకర విధులు కలుగని నాకు చెప్పాం. సత్యనారాయణ గారి గ్రామాదేవి గారికి నేను తండ్రి జయక అక్క నీకు అందరికి రక్షణ ఇచ్చాను. నేను ఆడికి 2 చెల్లి పైకి వెళ్తాం.
అదేవిధంగా తండ్రి నేను చిన్నపాలు దీవించి మెరిసి దీవించినాను కనపడ ఇచ్చాను తండ్రి నేను తండ్రి అమెరికా సెక్రటరీ రాజచక్రాలు దీవించాను నేను తండ్రి ఐలాండ్ పేటీలు చేస్తున్నాం నేను తండ్రి నేను వినయ్ గారు దీవించడానికి కొన్నాడు చేస్తాను సోమేకొండ జిల్లా విదేశాల మార్గం సాధించాను చేపట్లో చెంది జాబ్ పర్మిట్ చేయం సౌజన్య ఇక్కడ ఇంకా 50 లక్షల రూపాయలు వచ్చి పర్మిట్ జాబ్ దగ్గర ప్లాన్ చేస్తున్నాం నేను తండ్రి అమెరికాలో సత్య రాజేంద్రం జాజక కుటుంబాన్ని కూడా దీవించుకొని ప్లాన్ చేస్తున్నాం తండ్రి నేను ఆడి కథలు చేస్తున్నాం తండ్రి దూర ప్రాంతంలో నేను తండ్రి జోషాలు గారు దీవించి మీరే కుమారుడు తండ్రి నేను ఆడి కథలు ఆచరిస్తున్నాం తండ్రి నేను ఆడి కథలు ఆచరిస్తున్నాం తండ్రి నేను రమణ గారికి వారికి సామి గారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్వస్థత బట్టి విడుదల బట్టి కథలు ఆచరిస్తున్నాం తండ్రి నేను ఆడి కథలు దగ్గర కుమారుడు నవీన్ కూడా మంచి కైసవం చేయడానికి మంచి చిత్ర మళ్ళీ విదేశీ నడని మార్గం సలహా చేయడానికి ఆశిస్తున్నాం నేను ఆడి కథలు ఆచరిస్తున్నాం తండ్రి అందరూ రెండు పైకి ప్రతి రెండు పైకి వెళ్తామా ప్రత్యేకంగా రాజేశ్వరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను రాజేశ్వరం పెద్ద బలహేతులు అలాగే వీక్షణ జ్ఞాపిస్తాను మోహిత్ రెడ్డి గారు దీవించినాడు కుమారుడు జాబ్లో కూడా నేను పిల్లగా జుట్టు రాకుండా ప్రవీణ ఉన్నత మంచి భవిష్యత్తు నడిపించుకుని ప్రార్థన చేస్తున్నాను అందరూ ఇచ్చారు సరస్వతి గారి చాలా కడతన మందులు తీసుకుని వచ్చి సరస్వతి గారు దీవించారు నారాయణ గారు దీవించినాడు వారికి ఇచ్చిన కుమార్తెలు పెద్ద కుమార్తె నేను తండ్రి తండ్రి నేను కొందరు తండ్రి నేను రెండు కుమార్తె దీవించిన కొందరు నేను కుమార్తె రెండు కుమార్తె మంచివా కూడా జరగడానికి కృపణ దయచేయమని ప్రార్థిస్తాను నేను చాలా మంది ఊళ్ళు లేరు తండ్రి ఇద్దరు మనకి సేవంగా నడిపించాను నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి నేను వెంకటరత్న అక్కడ నుండి చెల్లిపైకి వెంకటరాగ రత్నాలు గారు తిరువురి ఈ బలవ శక్తి ఆరోగ్యం తిరుగుతున్నాను తండ్రి నేను వెంకటరాగ రత్నాల గారికి రక్తం గారి పెద్ద కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారండి రెండు కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారండి జాన్మ గారు మేరీ గారు వారి కుమార్తె వారి బిడ్డ అని అనేసి వారు చేసిన కిరాణా వ్యాపారం కూడా దీవించుకొని ప్రార్థన చేస్తారు అపరాధ గారు సువర్ణ గారు దీవించి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డ దీవించుకొని ప్రార్థన చేస్తాం తండ్రి యశ్వా సుందర గారు బిడ్డ దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను అడిగి కొందరు ఆచరిస్తున్నాం తండ్రి నేను కుడిని పెద్ద చూస్తున్నాం నేను పేరు పెట్టి దీవిస్తున్నాం తండ్రి నేను అడిగి కొందరు ఆచరిస్తున్నాం తండ్రి నేను తండ్రి అందరూ రెండు చేతి పైకి వెళ్తాం విక్రమ్ గారు మానవుడు తండ్రి రత్నం గారి కుమారుడు తండ్రి ప్రవీణ్ కూడా నేను తండ్రి ఇది ఎగ్జామ్ లో గైడ్ కాల్ కావడానికి తండ్రి మన ఫ్రీ సీట్ రావడానికి కూడా నేను కృపణ దయచేమని ప్లాన్ చేస్తాను తండ్రి అన్న మరుడు కూడా విదేశాలు వరం సవాల్ చేయండి తండ్రి నేను తండ్రి అజయ్ ప్రవీణ్ మాకు సంఘానికి సర్వీస్ చేస్తున్నాం వాళ్ళ సర్వీస్ కూడా దీవించినాం తెలియజేస్తే బిజినెస్ కూడా దీవించినాం నేను తండ్రి కమలం గారు వర్ధన గారికి ఇరువురికి ఈ బలమైన శక్తి ఆరోగ్యాన్ని నింపుతున్నాం తండ్రి కొందరు ఆచరిస్తాను ప్రగతికి సిరీస్ గారు గర్భంగా ఇచ్చారు ప్రియాంక బుద్ధిగా గర్భంగా ఇచ్చారు మహేష్ గారిని ఇంతమంది రాజ్యంలో చేయించారు కుటుంబాన్ని ఆదరించుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను మా సంఘంలో వృద్ధులు ఉన్నారు తండ్రి కేశమ్మ తండ్రి ఇందుతమ్మ తండ్రి శ్రీకాంతమ్మ గారు వృక్షమ్మ గారు కేశమ్మ నేను చిచ్చమ్మ గారు తండ్రి నేను కమలమ్మ గారు అర్థాలు గారు తండ్రి వీరందరూ నా తండ్రి రత్నం గారు తండ్రి వీరందరూ వృద్ధాపులు ఉన్నారు తండ్రి వారందరినీ పరమేశ్వరి ఆరోగ్యం నన్ను దూరదేశంలో ఉన్నాం కుమార్ గారు హస్బెండ్ గారు దీవించాం కుమార్ గారి తండ్రి తండ్రి గారికి ఆరోగ్యం ప్రకటిస్తున్నాం తండ్రి కదా కుటుంబాన్ని కూడా నేను దీవించమని ప్లాన్ చేస్తున్నాం తండ్రి నేను రాజేష్ గారి మగ్గ గారు వేరే కుటుంబాలు దీవించినాను ప్రశాంతి కుటుంబాలు దీవించినట్టు ప్లాన్ చేస్తున్నాం తండ్రి నేను ఆడి కొందరు ఆచరిస్తాను నేను తండ్రి నేను తండ్రి సరే నీ కొందరు ఆచరించిన ఇస్తున్న పేరు కూడా త్వరలో చేంజ్ అవడానికి ఒప్పందం ఇచ్చిన ఆధారపడ చేసిన ప్రతి ర్యాంక్ పొందడానికి ఒప్పందం ఇచ్చుంటాను రాజుగారి కుటుంబాన్ని వెంకట గారి కుటుంబాన్ని తండ్రి నన్ను దీవించుకొని ప్లాన్ చేస్తున్నాను తండ్రి చిచ్చమ్మ గారు కూడా నేను భగవంతుడు తండ్రి 20 ఏళ్ళకే నేను సురేష్ గారి కుమారుడు కూడా అనిల్ కూడా దీవించుకొని ప్రార్థన చేస్తాను తండ్రి నేను అప్పటి కుటుంబాన్ని అక్కడికి రక్షణగా ఇచ్చాను వర్షమాలలో బంధువులు తండ్రి జర్మనీ కుటుంబాన్ని సుదర్శన కుటుంబాలు నా తండ్రి కుర్మనాయకుల కుటుంబాన్ని విశ్లేషణ కుటుంబాన్ని వారందరూ రక్షణగా ఇచ్చింది నా తండ్రి నా వర్షమాల బంధువులందరూ కూడా ఆ మందిరాన్ని కూడా దీవించుకొని ప్రార్థన చేస్తాం తండ్రి కూడిన పెద్ద ఒక్కరు కూడా పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి నా తండ్రి మందిరేశ్వర గొప్పగా జరిగించినాం తల్ల మందిరం ఆరాధన చేయడానికి కూడా నేను కృపణ దయచేయమని పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నేను ఋత ముగ్గురు మాత్రం ఋత ముగ్గురు కూడా పరమశక్తి తండ్రి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవించాం ఏసు నాపటి వచ్చినాం తండ్రి ఆ పెద్ద శక్తిమే శక్తిమే చేసి సంపూర్ణ కాక సర్వతండ్రి దేవుని ప్రామ్యం ఆయన కుమారుడుగా సృష్టించు అతని కర్తన పరిశుద్ధాంతర సంవాసం ఏడు కూలి మార్పులు త్రాణ సంఘటన అందరికీ అదే కోర్టు కేసు మన ఆయన ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి రమేష్ గారి కుటుంబం సిద్ధినాయన నాయుడు గారి కుటుంబానికి సిద్ధినేష్ గారు కుమార్ కుటుంబాన్ని జడ్జి గారికి బెంచ్ గారికి ఇద్దరుకి సిద్ధ గారికి భద్రతకి సకల పరిస్థితులకి ఇస్తే జరగాలి ఇప్పుడు ప్రభురా అక్కడ సదాకాలం నడిపించింది కాక కాలు సమర్పించుకుందాం.